ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు స్తుతిని గూర్చి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. స్తుతి చేయుట శోభస్కరము. నీతిమంతులు లేక యథార్థవంతులు లేక దేవుని యొక్క బిడ్డలు స్తుతి చేయుట శోభస్కరము అనగా ఎంతో సంతోషము, ఆనందము లాంటిదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, మీరు స్తుతి చేయుటలో శక్తి ఉన్నది. మీరు దేవుని స్తుతించుటలో అది ఆనందము, సంతోషము కన్నా మిన్న అయినది. యథార్థవంతులు, నీతిమంతులు దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, స్తుతి వేరు, కృతజ్ఞతాస్తుతులు వేరు. స్తుతి అనగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యమును చేయాలంటే, నీ జీవితంలో ఒక మేలు జరగాలంటే నీవు దేవుణ్ణి స్తుతించాలి. మీరు ఎంతగా దేవుని స్తుతించగలుగుచున్నారో అంతగా దేవుని యొక్క ప్రసన్నత మీ మీదకి దిగి వచ్చుచున్నది. ఉదాహరణకు, యెరికో ద్వారములు ముయ్యబడ్డాయి. ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వమున ఆ మార్గము గుండా కనాను దేశానికి వెళ్ళవలసి ఉన్నది. ఇజ్రాయేలీ భయము చేత ఆ యెరికో పట్టణ ద్వారములను వారు గట్టిగా మూసివేశారు. ఆ కారణమును బట్టి దేవుడు చలవిస్తున్నాడు, మీరు 6 దినమునకు ఒక్కసారి ఆ పట్టణము చుట్టూ తిరగవలెను. 7వ దినమున 6 సార్లు తిరిగి 7వ సారి యాజకులు బూరలు ఊదవలెను, ప్రజలు కేకలు వేయవలెను. అప్పుడు ప్రాకారములు తనంతట అవే కూలిపోతాయని దేవుడు చలవిచ్చాడు. అలాగున జరిగినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. స్తుతి చేయుటలో ఎంతో శక్తి ఉన్నది. ప్రాకారములను పడగొడతాడు, అడ్డములను పడగొట్టుట స్తుతిలో ఉన్నది. అందుకనే ఉదయమునే లేచినప్పుడు మొట్టమొదటిగా మీరు దేవుని స్తుతించండి. బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తున్నది, స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనును. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, స్తుతియాగము చేయువాడు దేవునిని మహిమపరుస్తున్నాడు. అవును, నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నావో అప్పుడు నీ మధ్యకు దేవుని యొక్క మహిమ దిగి వచ్చుచున్నది. నీ ప్రార్థన స్తుతులతో కూడినదై ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి. మోకరించినప్పుడు వాటిని గూర్చి, నీ సమస్యలను గూర్చి ప్రస్తావించుట కన్నా మొట్టమొదటిగా దేవుని యొక్క మహిమ కోసం కనిపెట్టు. దేవుని స్తుతించు. దేవుని యొక్క ఆత్మ నీలోనికి దిగి వచ్చినట్లుగా ప్రార్థన చేయి. దేవుని యొక్క ప్రసన్నత నీవు కూడి ఉన్న ఆ స్థలములో దిగి వచ్చినట్లుగా ప్రార్థించు. అప్పుడు నీ విన్నపములు దేవునికి తెలియజేయి. ఆయన నీ యొక్క ప్రతి ఒక్క అవసరతను తీరుస్తాడు. యెరికో గోడలను కూల్చిన దేవుడు నీ సమస్యలను, నీ ప్రాకారములు, నీకు అడ్డముగా వచ్చిన ప్రతి దాన్ని స్తుతి కేకల ద్వారా, స్తుతుల ద్వారా ఆయన కూల్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, స్తుతి చేయుచు దేవుణ్ణి స్తుతించు, స్తుతి చేయుచు దేవుని మహిమపరచు, స్తుతి చేయుచు నీ విన్నపాలు దేవునికి తెలియజేయి. నీ సమస్త అక్కరలను తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించండి, విశ్వాసంతో అడగండి. తప్పక మీ యొక్క ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీర్చుతాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.
ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డలు నిన్ను స్తుతిస్తూ ఉండగా, మీ నామమును మహిమపరుస్తూ ఉండగా తండ్రి, క్రీస్తు యేసులో వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చండి, సహాయము చేయండి. నెమ్మది సమాధానము వారికి దయచేయి. ఎరుకో లాంటి ప్రాకారముల అడ్డు గోడలను యేసు నామములో పడగొట్టి నీ బిడ్డల పక్షమున మీరు లేచి నిలబడి జయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.